అందరూ అనుకుంటున్నట్టు ప్రతిసారి వచ్చే కుంభమేళా లాంటిది కాదు ఈ కుంభమేళా. దాదాపు 144 సంవత్సరాల తర్వాత వస్తోన్న మహాకుంభమేళా ఇది. అయితే ఈసారి జరుగుతున్నది మామూలు కుంభమేళా కాదు. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, సాధు సంతువులు కూడా తరలివస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాధు సంతువులు కేవలం 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు రావడం మాత్రమే కాక సాధు సంతువులు చేస్తున్న అద్భుతాలు ఒక్కసారిగా ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి. సాధు సంతువులు చేసిన అద్భుతాల గురించి విని చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం వారి వంతు అవుతోంది. అసలు సాధువు వద్ద అంతగా ఏముంది? ఇతనుకున్న తేజస్సుతో మహిళలంతా సాధువు పట్ల ఆకర్షితులవుతున్నారు. సాధువు పట్ల ఆకర్షితులైన మహిళలు ఒక్కసారిగా మాయమైపోతున్నారు. అసలెందుకు ఇలా మాయమైపోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈశ్వరుణ్ణి బలంగా విశ్వసించే వాళ్ళైతే కామెంట్ బాక్సులో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాగరాజ్లోని గంగా ఘాట్కి ఒక అఘోరీ నాగసాధు వచ్చాడు. ఒళ్లంతా బూడిద పూసుకుని ఎర్రగా ఉన్న కళ్లతో ఉన్న ఈ అఘోరీ నాగసాధువు అలా గంగాఘాట్ ఒడ్డుపై కూర్చుని ఉండగా భక్తుల చూపుని ఇట్టే ఆకర్షిస్తున్న పరిస్థితి. అయితే ఈ అఘోరీ నాగసాధు వచ్చిన తర్వాత చాలా రహస్యమైన సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి. మహిళలు మాయమవడం, ఆ తర్వాత జరిగిన ఒక ఘటన ఎవరూ పరిష్కరించలేని విధంగా తయారైంది. ప్రయాగరాజ్లోని గంగాఘాట్లో 4 దిక్కులు అంతా కోలాహలంగా ఉంది. సాధు సంతువులందరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయి భజనలు చేసుకుంటున్నారు. ఘాట్ ఒడ్డున అగరబత్తుల వెలిగింపుతో, వేద మంత్రోచ్చారణలతో అక్కడంతా పవిత్రమైన వాతావరణం ఏర్పడింది. ఇక సాయంత్రం కావడంతో సూర్యాస్తమయం అవుతోంది. అందరూ తమ తమ కుటీరాలకు వెళ్లిపోతున్నారు. గంగానది కూడా భక్తుల తాకిడి లేక ప్రశాంతంగా ఉంది. అలా అందరూ ఒకే వైపు వెళుతుండగా ఒక అఘోరీ నాగసాధువు మాత్రం గంగాఘాటు వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో ఎందుకు ఈ నాగసాధువు ఇటువైపు వస్తున్నాడు అని అందరూ అఘోరీ నాగసాధువునే చూస్తూ ఉన్నారు. ఆ అఘోరీ నాగసాధువు గంగాఘాటు ఒడ్డుపై కూర్చుని తన సాధన ప్రారంభించాడు. ఒళ్లంతా బూడిద పూసుకుని మెడలో భారీ రుద్రాక్ష మాలలతో ఎవ్వరూ అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూడాలంటే భయపడే స్థితిలో ఉన్నాడు. అక్కడ ఉన్నవారందరూ ఏదో అదృశ్య శక్తి ఇతన్ని ఆవహించింది, అందుకే ఇతను ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉండే ఒక గ్రామానికి చెందిన గీత అనే మహిళ ఉదయాన్నే మంచి చీర కట్టుకుని తన స్నేహితులతో కలిసి గంగాఘాట్కొచ్చింది. రోజంతా పూజలు, గంగా స్నానం చేసి అలా తన స్నేహితులతో ప్రయాగ్రాజ్లోని గంగాఘాట్లోనే గడిపింది. ఇక సాయంత్రం అవుతూ ఉండడంతో తన స్నేహితులతో, గీత మీరింటికి వెళ్ళండి, నేనొక్కదాన్నే అంతటా తిరిగొస్తాను అని చెప్పడంతో గీత స్నేహితులంతా ఇంటికి వెళ్లారు. చీకటి పడేలోపు ఇంటికొచ్చాయి అని చెప్పి వారింటికి వెళ్లిపోయారు. వాళ్ల మాటల్ని పెడచెవిన పెట్టిన గీత అలా గంగాఘాట్ ఒడ్డున కూర్చుని ఉంది. అలా కూర్చుని ఉండగా గీత దృష్టి అక్కడ సాధన చేసుకుంటున్న అఘోరీ నాగసాధువు మీద పడింది. వెంటనే గీత ఆ అఘోరీ నాగసాధువు వద్దకు వెళ్లి, ఎర్రటి కళ్లతో మీ చుట్టూ ఏదో తేజస్సు వెలుగుతోంది, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అని అనడంతో అఘోరీ నాగసాధువు గద్గద స్వరంతో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇక్కడ నిల్చో అని అనడంతో ఒక్కసారిగా గీత షాక్ అయింది. వెంటనే అఘోరీ నాగసాధువు లేచి త్రిశూలంతో గీత చుట్టూ ఒక గీత గీశాడు. వెంటనే గీత గట్టిగా అరిచింది. గీత అరుపులు చుట్టుపక్కల ఉన్నవారు విన్నా కూడా భయంకరంగా ఉన్న సాధువును చూసి గీతను కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ అఘోరీ నాగసాధువు గంగాఘాట్ పక్కనే ఉన్న చీకటి అడవిలోకి గీతని తీసుకుని వెళ్లిపోయాడు. ఇక రాత్రంతా గీత ఇంటికి రాకపోవడంతో గీత కుటుంబ సభ్యులు గీత కోసం గంగాఘాట్ వద్ద వెతకడం మొదలుపెట్టారు. గంగాఘాట్ వద్ద గీత తల్లి ఏడుస్తూ కూర్చుంది. అక్కడ ఉన్నవారు గీత కుటుంబ సభ్యులతో, మీ గీత ఒక సాధువుతో వెళ్లడాన్ని మేం చూశామని చెప్పడంతో గీత భర్త రమేష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అయితే సాధువుతో వెళ్లిపోయింది అన్న కారణం చెప్పడంతో పోలీసులు రమేష్ కంప్లైంట్ని సీరియస్గా తీసుకోలేదు. అలా గీత తప్పిపోయిన విషయం అక్కడంతా తెలిసిపోయింది. ఆ తర్వాతి రోజు కూడా ఆ అఘోరీ నాగసాధువు అదే గంగాఘాటు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. గీత కోసం అక్కడ జరుగుతున్న హడావిడిని కళ్ళారా, వారు మాట్లాడుతున్న మాటల్ని చాలా శాంతంగా వింటున్నాడు. అక్కడ ఉన్న ఎవరూ ఈ నాగసాధువు దగ్గరికి వెళ్లడానికి సాహసించటం లేదు. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా ఏమైనా జరుగుతాయేమోననే భయంతో అక్కడున్న భక్తులు తమ కుటుంబ సభ్యుల్ని గంగాఘాట్ వద్దకు తీసుకురావద్దని అలర్ట్ అయ్యారు. అలా ఈ విషయం పెద్దది కావడంతో పోలీసుల వద్దకు ఈ విషయం చేరింది. వెంటనే అక్కడికి ఒక టాలెంటెడ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా గంగాఘాటుకు చేరుకున్నాడు. అక్కడందరూ ఈ సాధువు గురించే మాట్లాడుకుంటూ ఉండడంతో ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా అఘోరీ వద్దకు వెళ్లి, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో, లేకుంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది
అని హెచ్చరించడంతో ధ్యానంలో ఉన్న అఘోరి ఎర్రగా ఉన్న తన కళ్ళని ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా వైపు చూసి గట్టిగట్టిగా ఆకాశం వైపు చూసి నవ్వుతూ తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని నేలకు గట్టిగా కొట్టడంతో శాంతంగా ఉన్న గంగానదిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆకాశంలో ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. ఇదంతా చూస్తున్న భక్తులు గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇకంతా భయంతో తమకేమైనా జరుగుతుందేమోనని అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. అసలు నువ్వేం చేస్తున్నావని ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా అఘోరీపై గట్టిగట్టిగా అరుస్తుండడంతో మళ్లీ కోపంతో గాల్లో తన చేతిలో త్రిశూలాన్ని తిప్పాడు. ఒక్కసారిగా గంగానది ఒడ్డునున్న మహిళలందరూ స్పృహ తప్పి కింద పడిపోయారు. వారిలో శ్వాస కూడా ఆగిపోయింది. మళ్లీ కొద్దిసేపటికి గాల్లో త్రిశూలాన్ని తిప్పగా మళ్లీ అందరిలో ప్రాణం పుట్టుకొచ్చి ఒక్కసారిగా అరుచుకుంటూ అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టారు. వెంటనే ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా తన సిబ్బందిని పరిగెత్తుతున్న మహిళల్ని ఆపేయాలని ఆదేశించాడు. ఇన్స్పెక్టర్ ఆదేశాలతో సిబ్బంది పరిగెత్తుతున్న మహిళల్ని ఆపేందుకు ప్రయత్నం చేయగా మహిళలు సిబ్బంది మొత్తాన్ని వెనక్కి నెట్టారు. అక్కడి నుంచి వెళ్లడానికి ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా ప్రయత్నం చేయగా అక్కడున్న గోడ తట్టుకుని కింద పడిపోయాడు. వెంటనే అఘోరి నాగసాధువు బిగ్గరగా నవ్వి, విశ్వమంతా నా చేతిలోనే ఉంది, నువ్వు అందులో ఒక చిన్న ఇసుక రవ్వ మాత్రమే, అలాంటి నువ్వు నన్ను ఆపగలను అని అనుకుంటున్నావా అని అనడంతో అక్కడున్న గంగానదిలో ఉన్న నీళ్లు ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. ఇదంతా చూసిన భక్తులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడం ప్రారంభించారు. అసలు ఈ అఘోరి నాగసాధువు గురించి తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఎప్పటినుంచో ఉంటున్న ఒక వృద్ధ బాబాని ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా కలిశాడు. ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణాతో ఆ వృద్ధ సాధువు, ఈ అఘోరి చాలా కఠోరమైన సాధన తీసుకున్నవాడు. ఇతను మహాకాల్ అగ్నికి ప్రియభక్తుడు. ఇతను గాలి, నీరు, అగ్నిని ఇట్టే కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు గంగానది ఎర్రగా మారడానికి కారణం ఆ శక్తే. తనకున్న శక్తిని నిలుపుకోవడానికి బలిదానాలు ఇవ్వాల్సి ఉంటుంది అనడంతో ఒక్కసారిగా వీరేంద్ర రాణా నిరుత్సాహపడ్డాడు. అంటే ఇతను మాయం చేస్తున్న మహిళలందరినీ బలిదానమిస్తున్నాడా అని అనగా అవును అని చెప్పి ఆ వృద్ధ సాధువు తల ఊపాడు. ఇతను హిమాలయాల్లో చాలా సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేసి తన సాధనతో గాలి, నీరు, అగ్నిని తన చేతిలో కంట్రోల్ చేయగలిగేంతలా మారిపోయాడని ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణాతో అన్నాడు. ఇతను తన ఎరుపైన కళ్లతో ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. మనుషుల యొక్క శరీరాన్ని, మనస్సును తనకున్న శక్తులతో ఇట్టే తన వశం చేసుకుంటాడు. తన వద్ద ఉన్న త్రిశూలమన్నది ఒక ఆయుధం కాదు, అందులో విశ్వశక్తి అనేది దాగి ఉంది. భూత ప్రేతాత్మల్ని ఆ త్రిశూలంతో కంట్రోల్ చేస్తాడు. అటువంటి చాలా రకాల శక్తులనేవి ఈ అఘోరి నాగసాధువు వద్ద ఉన్నాయి. దీంతో ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా ఈతను కూడా ఈ అఘోరి నాగసాధువు తన శక్తులకి బలిదానం ఇచ్చి ఉంటాడని తనలో తాను అనుకున్నాడు. ఇక అఘోరి నాగసాధువు తన త్రిశూలంతో సూర్యుని కంట్రోల్ చేస్తూ ఉండడం, అలా అఘోరి రూపమనేది ఒక్కసారిగా దివ్య రూపంగా మారడాన్ని ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణా కళ్లారా చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ అఘోరి నాగసాధువు మహిళల్ని మాయం చేస్తున్న ఘటనలు అనేవి ప్రయాగ్రాజు ఘాట్ వద్ద పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణాకు ఆ అఘోరి సాధారణ అఘోరి కాదని, తన వద్ద దివ్య శక్తులున్నాయని భావించాడు. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.